బ్యాక్ టు న్యూస్ విత్ వెదర్ అప్డేట్. బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతోంది. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీరం వెంబడి కొనసాగుతున్న ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో పోర్టులకు హెచ్చరికలు అయితే కొనసాగిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో నెల్లూరులో కుండపోతగా వాన కురిసింది. పలు చోట్ల పంటలు కూడా ధ్వంసమయ్యాయి. రైట్, దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. సో వాయుగుండం బలహీనైతే పడింది, నిన్నటి నుంచి మనం చెప్తున్నాం, కానీ వర్షాలు అయితే భారీగానే ఉన్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యం, మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని కూడా చెప్తున్నారు. ఎలాంటి ఇన్పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? అప్డేట్స్ చెప్పండి. గుడ్ మార్నింగ్ హరి. తమిళనాడు, శ్రీలంకను ముంచెత్తినటువంటి దిత్వా తుఫాను నిన్నటికి తీవ్ర వాయుగుండంగా, ఈ రోజుకి వాయుగుండంగా బలహీనపడినట్టు ఐఎండీ వెల్లడించింది. అయితే మరింత బలహీనపడి దాని ప్రభావాన్ని, క్షేత్రీయ విస్తృతిని కూడా తగ్గించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే గడిచిన 24 గంటల్లో రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలపై అత్యధిక ప్రభావం చూపించింది. పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కుండపోత వాన కురిసింది. పలు చోట్ల పంటలు కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. మరో 24 గంటల పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాతో పాటు ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి బాపట్ల, గుంటూరు, కృష్ణాలో అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన చోట్ల మోస్తరు వర్షపాతం కొనసాగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విజువల్స్లో మనం స్పష్టంగా గమనించవచ్చు. సముద్ర వాతావరణం అలజడిగా మారింది. తీరం వెంబడి ఎదురుగాలు కొనసాగుతున్నాయి కనుక పోర్టులకు ఇచ్చినటువంటి ప్రమాద హెచ్చరికలతో పాటు మత్స్యకారులు మరో 24 గంటల పాటు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తంగా చూస్తే కనుక దిత్వా తుఫాను తీరానికి సమాంతరంగా కొనసాగినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వానలు కురిశాయి. అంటే మరో 24 గంటల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. మరికొద్ది గంటల్లో మరింత బలహీనపడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో క్షేత్రీయ విస్తృతి కూడా తగ్గి వర్షాలు తగ్గుముఖం పట్టి సాధారణ వాతావరణ పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది హరి.